ప్రస్తుతం భారతదేశంలో చలికాలం నడుస్తుంది. చలికాలం అంటే సాధారణమైన జలుబు, దగ్గు, తుమ్ములు, ఫ్లూ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ చైనా మహమ్మారి రోగమైన హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టడమే కాకుండా తీవ్ర రూపం దాల్చే విధంగా దాని లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక పక్కన చైనా దేశం మాత్రం ఇది అసలు నార్మల్ వైరసే, దీనికి కరోనాకి పోలికే లేదంటోంది. కానీ చైనా మాటలు, చైనా దేశపు కపట మాటలు మనం వినటానికి వీల్లేదు. అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. సాధారణమైన జలుబుకి కూడా మనకి జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి దీనికి హెచ్ఎంపీవీ వైరస్‌కి తేడా ఏంటి? ఏ లక్షణాలు ఉంటే మనం హెచ్ఎంపీవీ వైరస్ కింద గుర్తించొచ్చు అంటే, ఇది సాధారణమైన జలుబు లక్షణాలనే ఎక్కువగా కలిగి ఉంటుంది. కానీ ఎక్కువగా మనకి టెంపరేచర్ ఎక్కువగా కాస్తుండటం. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ టెంపరేచర్ రావటం గానీ, లేకపోతే విపరీతంగా దగ్గు, విపరీతంగా తుమ్ములు రావటం కానీ, లేకపోతే విపరీతమైన అలసట గానీ ఉన్నట్టయితే, నార్మల్ జలుబు, దగ్గు కన్నా కూడా దీన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంది అంటే, సాధారణమైన జలుబొచ్చినప్పటికి కూడా మనం దాన్ని చాలా చక్కగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే ముఖానికి మాస్కులు కట్టుకోవటం, ఇంట్లోనే ఉండటము, అలాగే వేడి వేడిగా గ్రీన్ టీ, కషాయం లాంటివి తాగుతుండటం, ఆవిరి పట్టటము, గార్గిలింగ్ చేయటము, మంచిగా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే ఈ మహమ్మారి, కొత్త వైరస్ మహమ్మారి ఏదైతే ఉందో దానికి సంబంధించిన లక్షణాలు ఇంకాస్త తీవ్ర రూపం దాలుస్తుంటాయి. కొంతమందికి బ్రాంకైటిస్, ఆస్తమా లాంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. న్యూమోనియా లాంటి లక్షణాలు. ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియేట్‌గా వైద్యుడిని సంప్రదించటం కరెక్ట్ అనిపిస్తోంది.